ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతోని సినిమా చేస్తున్నాడన్న ప్రచారం చాలా కాలం సంది నడుస్తున్నది. అయితే జవాన్ విడుదలైన అనంతరం పుష్ప 2 షూటింగ్ సమయంలోనే ఈ ప్రచారం మొదలైందంట. అటుపై రోజు రోజుకి ఈ ప్రచారం పాకిపోయిందంట. ఇటీవలనే అట్లీ సతీమణి ప్రియా గిట్ల వీళ్ళిద్దరు కలయికల సినిమా ఉంటదనే సూచన వదిలింది. దీంతోని సినిమా ఉన్నది అనుకుంటా ఖరారు అయిపోయారంట జనాలు. అయితే ఇప్పటికే అట్లీ కథ వినిపించిండు అనే వార్త తెర మీదకి వచ్చింది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో త్రివిక్రమ్ గిట్లా ఉండడంతో ముందుగా అట్లీతోనా లేకుంటే గురూజీతోని సినిమా అనే విషయాన్ని మాత్రం నిర్ణయం తీసుకునేది బన్నీ అని తేలిపోయింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఒక్కసారి అట్లీ షాక్ ఇచ్చిందంట. దీంతో బన్నీతోని సినిమా లేదని ఖరారు అయిపోయిందట. ఎందుకనంటే అట్లీ తదుపరి చిత్రము ఆయన ఆవారా చేసింది హిందీల రీమేక్లా సల్మాన్ ఖాన్ లెక్క పెట్టి తీస్తున్నట్లుగా ప్రకటించిండంట. అంతేకాదు ఆయన 7వ చిత్రం గిట్లా దళపతి విజయ్తోని ఒక యాక్షన్ థ్రిల్లర్ లెక్క రాబోతున్నదని ప్రకటించేసిండంట. ఇక ఇట్లా చూసుకుంటే బాన్నీతోని సినిమా అటకెక్కినట్లే అని తేలిపోయింది. అయితే వీళ్ళిద్దరు కలికల సినిమా రావాలి అని అంటే చాలా సమయం పడుతుంది. ఇక ప్రస్తుతం అట్లీ 2 సినిమాలు పూర్తి చేసుకొని విడుదల అయిన అనంతరం చేయాలి అంటే ఎటు 3-4 ఏళ్ళు అయితే ఖచ్చితంగా పడుతుంది. గదిగిట్లా తొందరగా వేగంగా పూర్తి చేస్తే ఇక లేకుంటే ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నది. ఇక ప్రస్తుతం ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్నది కనుక ఈ 2 సినిమాలకు గిట్లా ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉన్నది. ఇక బన్నీ చేతుల గిట్లా ప్రస్తుతం 2 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది త్రివిక్రమ్తోని సినిమా పట్టాలెక్కిస్తాడంట. ఇక అదే సమయంలో పుష్ప 3 గిట్లా మొదలు పెడతాడా లేకుంటే ఒక సంవత్సరము గ్యాప్ తీసుకొని ముందుకు సాగుతాడా అన్నది తెలవాల్సిందే. ఇక ఇప్పుడు పుష్ప 3 కథ సిద్ధంగా ఉంటే ఆ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉన్నది. లేకుంటే కథ కోసమే 1.5 ఏళ్ల సమయం వెచ్చించాలి. మళ్ళీ ఈ సినిమా కథ ప్రకారం సుకుమారు ప్రణాళిక ఎట్లా ఉన్నది ఏం వేసిండు అన్నది తెలవాల్సి ఉన్నది. మొత్తం మీద ఒకవేళ అట్లీ బన్నీ సినిమా తీస్తే ఇక ఈ కలయికల ఎటువంటి సినిమా వస్తే ఇట్టు అవ్వడం పక్కా అంటారు. కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగుంటురా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.